ముందుగా పల్లీలని ఇలా వేయించుకొని మంచిగా చిన్నగా తెల్లగా చేసుకోవాలి. రాత్రే నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు కొంచెం సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని మంచిగా చేసుకోవాలి. మెత్తగా కావడానికి మంచిగా అయితేనే మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. తర్వాత ఇలా కలుపుకోవాలి మంచిగా. తర్వాత గిన్నెలకు మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోకపోతే అంటుకుపోతాయి ఇడ్లీ సరిగ్గా గట్టిగా అంటుకుపోతాయి. అందుకోసం నూనె మంచిగా పోసుకోవాలి. అన్నిటికీ ఇలా పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా స్పూన్ పట్టండి, మీ ఇష్టం ఉన్నట్లు వేసుకోవాలి. కానీ ఇలా వేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఎక్కువ కూడా వేసుకోవద్దు, మరి ఎక్కువ వేసుకుంటే ఇట్లా పొంగిన తర్వాత బయటకి వెళ్ళి ఇచ్చిపోయే అవకాశం ఉంది. ఇలా స్మూత్గా నిదానంగా చూడండి, కొంచెం కిందికి వేసుకోవాలి. ఇలా కాకుండా ఇలా అన్ని ప్లేట్లలో ఇదే విధంగా వేసుకోవాలి మంచిగా. చూడండి, అన్ని మంచిగా వేసుకున్నా చూడండి. తర్వాత గంజులో నీళ్ళు పోసుకొని మరి ఎక్కువ తక్కువ పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకుంటే ఇచ్చిపోతాయి. ఇలా అన్నీ ఒకదాని ఒకటి పెట్టుకొని అందులో పెట్టేసేయాలి. అందులో పెట్టేసి తర్వాత చూడండి, ఇలా మంచిగా పెట్టుకొని అలా పెట్టాలి. లేదంటే కింద పడిపోతాయి. తర్వాత సిలిండర్ పెట్టుకొని దాన్ని సిలిండర్ పెట్టేసిన తర్వాత వేరే దానిలో నూనె పోసుకొని మిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత గ్రైండర్లో తీసుకొని పల్లీల మీద ఉప్పు వేసుకొని మిరపకాయలు వేసుకొని దాన్ని గ్రైండింగ్ ఉంచాలి మంచిగా. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకొని మంచిగా మంచిగా ఒకసారి పట్టుకుంటూ వాటర్ పోసుకుంటూ మంచిగా నిదానంగా పట్టాలి. నిదానంగా పడితేనే మంచిగా వస్తాయి. చూడండి, ఇలా వచ్చిందా? వచ్చిన తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోతే మెత్తగా అవుతుంది. వాటర్ పోసిన మళ్ళీ పక్కలు కనుక్కొని వేసుకోవాలి. తర్వాత నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని మిరపకాయలు వేసుకొని పసుపు వేసుకొని ఇందాక పెట్టిన చట్నీ దానిలో పోసుకోవాలి. అంతే, అయిపోయింది. చట్నీ ఇలా దించుకొని తీసుకొని ప్లేట్లో వేసుకొని తినాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వచ్చినాయి ఇడ్లీలు.